ఇంతవరకు జ్ఞానం అనే పేరుతో జ్ఞాని యొక్క లక్షణాలని, జ్ఞానార్జన చేయాలి అని అనుకున్నటువంటి వారి యొక్క లక్షణాలని 20 లక్షణాలని చెప్పబోతూ ఇంతవరకు 18 లక్షణాలని చెప్పారు. మరొక 2 లక్షణాలని ఇక్కడ చెప్పబోతున్నారు. ఈ 2 లక్షణాలే అన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటివి. మిగిలిన 18 లక్షణాల్లో కూడా ముఖ్యమైనటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నింటికన్నా ముఖ్యమైనటువంటివి ఈ 2 లక్షణాలు. ఈ 2 లక్షణాలతోటి మొత్తం 20 లక్షణాలు చెప్పడం పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఇక అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అనేటువంటి వాటిని చెప్పాలి కనుక ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడిని వదిలేరు. అందుకని క్షేత్రజ్ఞుడన్నా జ్ఞేయమన్నా రెండు ఒకటే కనుక దాని గురించి చెప్పబోతారు. ఇంతవరకు 12వ శ్లోకంతో జ్ఞాని లక్షణాలు, అమానిత్వాది లక్షణాలు పూర్తవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ 2 లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని చూడండి. 12వ శ్లోకం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నిత్యత్వం అంటే నిత్యము కూడా అధ్యాత్మ జ్ఞాన, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. రెండవది తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం యొక్క అర్థాన్ని అంటే తత్వజ్ఞానం యొక్క అంతిమ ఫలాన్ని నిరంతరము కూడా గుర్తుంచుకోవటం. దర్శనం అని అంటే గుర్తుంచుకోవటం. ఇది ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్త. దీన్ని జ్ఞానము అని చెప్పబడింది. ఇదే జ్ఞానమని చెప్పబడింది. ఇక అత అన్యథ, దీనికంటే వేరైనటువంటిది యత్ ఏదైతే ఉందో తత్ అది అజ్ఞానం. ఇదంతా జ్ఞానం, దీనికి వేరైనంతా కూడా అజ్ఞానం అన్నారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఒకటేమో అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యము కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండటం. రెండవది తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం ద్వారా ఏవైతే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి స్థితిలో ఉండటం లేదా ఆ ఫలాన్ని దర్శించటం. ఈ రెండింటినీ కూడా 18 లక్షణాలతో కలిపి 20 కూడా ఏ తత్ జ్ఞానం ఇది ప్రోక్త. దీన్ని జ్ఞానం అని చెప్పబడతా ఉంది. ఇంకా ఏదైతే ఉందో అత అన్యథ, దీనికంటే వేరుగా అవన్నీ కూడా అజ్ఞానం. అంటే ఈ జ్ఞానంగా చెప్పినటువంటి వాటికి వ్యతిరేకమైనవన్నీ కూడా అజ్ఞానం. మొట్టమొదటిది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఇది నిజంగా చెప్పాలనంటే మనందరికీ తేలికైనటువంటిది. మిగిలిన సామాన్యుల సంగతి మనం చెప్పలేం, కానీ మనకి మాత్రం కొంచెం పట్టుదల కనుకున్నట్టయితే ఇది చాలా తేలిక. కొద్దిగా పట్టుదల ఉండాలి, బాగా మరింత పట్టుదల కూడా అక్కర్లా, కొద్ది పట్టుదల ఉంటే చాలు. ఎందుకంటే దీన్ని ఇంతవరకు ఇప్పటికే మనం ఆ మార్గంలో ఉన్నాం, అందువల్ల మనకి తేలికైనటువంటి ఏమిటి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నిత్యము కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది జ్ఞాని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటే ఆత్మను గురించి శాస్త్రాల ద్వారా లేదా సద్గురువుల ద్వారా తెలుసుకోవటం, శ్రవణం చేసి తెలుసుకోవటం. మరి ఆత్మను గురించి తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ లేదా పరమాత్మ నాలోనే ఉంది, ఈ దేహంలోనే ఉంది అని గ్రహించడం. ఈ దేహంలోనే ఉంది అని గ్రహించాలి. అలా గ్రహించి నిత్యము నిరంతరము కూడా ఆ ఆత్మ యొక్క స్పృహలో ఉండాలి. ఎప్పుడు ఆత్మని తలుచుకుంటూ ఉండాలి.
ఇది ఆధ్యాత్మ జ్ఞానం. ఆధ్యాత్మ జ్ఞానం అని అంటే అధి ప్లస్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అనేటువంటిది నాలోనే ఉంది అనే జ్ఞానమే ఆధ్యాత్మ జ్ఞానం. ఆధ్యాత్మ జ్ఞానం అని అంటే అది. సామాన్యంగా అందరూ కూడా ఈ పదాలను వాడుతూ ఉంటారు. ఆధ్యాత్మికం అంటారు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్సంగం అంటారు. ఇదిగోనండి ఆధ్యాత్మికమైన సంబంధమైనటువంటి కార్యక్రమం అంటారు. ఏం జరుగుద్ది అక్కడ? ఓ పూజ జరుగుద్ది, లేకపోతే భజన జరుగుద్ది, లేకపోతే కోలాటం జరుగుద్ది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించింది అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక అంటే అర్థం తెలియక, పాపం వాళ్ళకే కాదు, ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక అంటే తెలియదు. మన పీఠం పేరే ఆధ్యాత్మిక జ్ఞానపీఠం. కనుక ఇక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానం, ఆది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మ నాలోనే ఉన్నది అనే జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి ఇటువంటి జ్ఞానం నిత్యము కూడా కలిగి ఉండాలి అని. మనం కనుక వేరే వేరే వ్యవహారాల్లో ఉంటున్నాం అనుకోండి, ఎన్ని వ్యవహారాల్లో ఉన్నా మరి కాసేపు ఒక గంట 2 గంటలో మనం కనుక ఈ జ్ఞానాన్ని శ్రవణం ద్వారా, మననం ద్వారా, విచారణ ద్వారా ఏదో ఒక రకంగా మనం కనుక ఆ మార్గంలో అంటే ఆ భావనలో కనుక ఉన్నట్లయితే మనం నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నట్టు. అన్నిటికంటే తేలికైనటువంటిది శ్రవణం. స్వాధ్యాయం కూడా కష్టమే, చదవాలంటే నిద్ర వస్తుంది, కానీ శ్రవణం అనేటువంటిది తేలిక. అందువల్ల నిత్యము కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి శ్రవణం చేయటం అనేటువంటిది అవసరం. ఇది నిత్యము అవసరం, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కరోజు కనుక దానికి ఆబ్సెంట్ అయితే మనం కొంత వెనక్కి పోయినట్టుగానే ఉంటుంది. 4-5 రోజులు 10 రోజులు కనుక ఆ శ్రవణం కనుక లేకపోయినట్లయితే ఇక అసలు మర్చిపోతాం, పూర్తి వ్యవహారం మర్చిపోయి మళ్ళీ మొదటి క్లాస్లో కూర్చోవాలి. అందుకనే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నా అంటే ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఇది భగవానుడు చెప్పినటువంటి మాట, నా మాట కాదు, ఇంకెవరి మాట కాదు, భగవానుని యొక్క మాట. అందుకని నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలు, వస్తువులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా అనాత్మ పదార్థాలు. ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, భార్యాబిడ్డలు కానీ, బంధుమిత్రులు కానీ అన్నీ కూడా అనాత్మ పదార్థాలు. ఇవన్నీ ఆత్మ కాదు, ఇవన్నీ అనాత్మ పదార్థాలు. అన్నీ అనిత్యమైనటువంటి వస్తువులు. ఇవన్నీ అనిత్యమైనటువంటి వస్తువులైతే నిత్య వస్తువు ఏమిటి? నిత్య వస్తువు పరమాత్మ మాత్రమే. నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అన్నారు తత్వబోధల శంకరాచార్య వారు చెప్పారు. కాబట్టి నిత్యమైనటువంటి వస్తువు బ్రహ్మ అంటే బ్రహ్మము అంటే పరమాత్మ. తద్వ్యతిరిక్తం దానికి వేరుగా ఉన్నటువంటివన్నీ కూడా అంటే పరమాత్మ కాకుండా వేరైనటువంటివన్నీ అనిత్యం, అన్ని అనిత్యమైనటువంటి వస్తువులు. అందుకని నిత్య వస్తువైనటువంటి పరమాత్మని పట్టుకుంటే తప్ప మనకి నిత్యమైనటువంటి ఆనందం దొరకదు. ఇప్పుడు మనం అనిత్యమైనటువంటి వస్తువుల్ని పట్టుకొని అనిత్యమైనటువంటి ఆనందాన్ని మాత్రమే పొందుతా ఉన్నాం. అయితే ఈ నిత్య వస్తువైనటువంటి పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? 3 ప్రశ్నలు. ఇది మనం ప్రతిరోజు కూడా విచారణ చేయాలి. పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నను చూద్దాం. పరమాత్మ ఎక్కడున్నాడు? ఈ అనాత్మ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ అనిత్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వేరుగా ఉన్నాడు. వీటికి సంబంధం లేకుండా వీటికి వేరుగా ఉన్నాడు. ఏమిటి అనాత్మ పదార్థాలు? ఈ అనిత్యమైనటువంటి వస్తువులు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఇవన్నీ కూడా అనాత్మ పదార్థాలు. అనిత్యమైనటువంటి వస్తువులు ఏమిటి? భార్యాబిడ్డలు,
పిల్లలు, తల్లిదండ్రులు, ఇల్లు వాకిళ్ళు, బంధుమిత్రులు, ఇలాంటివన్నీ కూడా అనిత్యమైనటువంటి. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి వస్తువులు, ఈ అనాత్మ పదార్థాలు, వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఎలా ఉన్నాడండి? వేరుగా అంటే వీటికి ఆయనకి సంబంధం లేకుండా ఉన్నాడా? కాదు, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నాడు, అధిష్టానంగా ఉన్నాడు. వీటిలోనే ఉన్నాడు, వీటికి సంబంధం లేకుండా ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఎట్లా ఉన్నాడు అంటే వీటన్నిటికీ ఆధారంగా ఉన్నాడు. ఆయన ఆధారం వల్ల ఇవన్నీ ఉండగలుగుతున్నాయి. ఆయన ఆధారం కనుక లేకపోయినట్లయితే ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. అందుకని వీటికి ఆధారంగా, అధిష్టానంగా ఉన్నాడు. ఇంకా ఎట్లున్నాడు? నిత్యంగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. అంటే ఆ పదార్థాలు, అనిత్యమైనటువంటి వస్తువులు, అనిత్యమైనటువంటి పదార్థాలు, అవి ఉన్నా లేకున్నా ఆయన ఉంటాడు. ఆయన నిత్యం, సత్యం. అవి ఉన్నా ఆయన ఉంటాడు, అవి లేకపోయినా ఆయన ఉంటాడు. ఇక మన దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు, కారణ శరీరం, ఈ మొత్తం కూడా అనాత్మ జడ పదార్థాలు. మరి జడ పదార్థాలు అయితే ఇవన్నీ జడంగా ఉంటున్నాయా? కాదు, ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. ఇవన్నీ వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎట్లా చేసుకుంటా ఉన్నాయి? ఎట్లా చేసుకుంటున్నాయి అంటే వీటన్నింటిలోనూ ఆ పరమాత్మ యొక్క చైతన్యం, ఆ స్పర్శ వీటికి తగులుతూ ఉంది. ఆ చైతన్య స్పర్శతోటి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా చైతన్యాన్ని ఇస్తున్నటువంటి దివ్య చైతన్య శక్తే ఆ పరమాత్మ. వీటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే సర్వవ్యాపక చైతన్యం. కనుక ఈ పరమాత్మ ఎక్కడున్నాడంటే ఈయన ఎక్కడో లేడు, ఈ జడమైనటువంటి దేహంలోనే ఉన్నాడు. ఎందుకని? ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధులు, ప్రాణాలు, ఈ కారణ శరీరం అన్నీ కూడా దాని కారణంగా పనిచేస్తున్నాయి కనుక మరి ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అంతేకాదు, అతడు మరెవరో కాదు, అతడు నేనే. నాలోనే ఉన్నాడు అంటే ఈ దేహంలోనే ఉన్నాడు, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఉన్నాడు. కానీ అసలు నిజంగా అతడు నేనే, నేను అతడే, ఆ పరమాత్మనే నేను. అహం బ్రహ్మాస్మి. మొట్టమొదటి మాట, భగవంతుడు ఎక్కడున్నాడు, పరమాత్మ ఎక్కడున్నాడు అని అంటే నాలోనే ఉన్నాడు. నాలోనే ఉంటాం కాదు, అసలు నేనే ఆయన, ఆయనే నేను అని మనం నిత్యము నిరంతరము భావన చేస్తూ ఉండాలి. ఇది పరమాత్మ గురించినటువంటి విచారణ, చాలా తేలికైనటువంటి విచారణ. రెండవ ప్రశ్న, పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఏమిటి? ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన గుర్తించాలంటే ఎట్లా అని. పరమాత్మ ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు, ఆయన నిరాకారం. పైన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, అంటే ఏ ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటి వాడు కాదు, చైతన్య మాత్రంగా ఉండేటువంటి వాడు, ఆకాశంలాగా సర్వవ్యాపకంగా ఉండేటువంటి వాడు. ఇది పరమాత్మ యొక్క లక్షణం. ఎలా ఉన్నాడు అంటే ఆయనకు ఆకారం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా అంతటా సర్వత్రా వ్యాపించి చైతన్య మాత్రంగా స్వయం ప్రకాశంగా అవ్యక్తంగా ఆయన ఉన్నాడు. ఇది ఆయన యొక్క రూపురేఖ విలాసం. ఆయన అసలు ఒక చోట ఉండటం కానీ ఒక చోట లేకపోవటం కానీ లేదు. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. ఆయన లేనటువంటి చోటే లేదు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అనుకుంటాడు ఎక్కడున్నాడు ఆయన వెతుకుదాం, ఏ క్షేత్రానికి పోదాం, ఏ తీర్థాన్ని సేవిద్దాం అనుకుంటాడు. కానీ జ్ఞానం అయినటువంటి వాడికి అవసరం లేదు. ఎందుకని? పరమాత్మ తన హృదయంలోనే తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇంకెక్కడికి పోవాలి పరమాత్మ కోసం? ఎక్కడికో ఎంత దూరాల్లో వెతకాలంటే కష్టం. మనలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవటం చాలా తేలిక. అందుకనే ఆయన అంతటా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. ఒక చోట ఉండటం, ఒక చోట లేకపోవటం అంటూ ఏమీ లేదు. అవ్యక్తంగా ఉన్నటువంటి నేను మరి వ్యక్తం కావడానికి ఈ క్షేత్రం అంతే. నేను అవ్యక్తంగా ఉన్నా, కంటికి కనిపించకుండా. మరి ఎట్లా వ్యక్తం కావాలి నేను? ఇదిగో ఈ క్షేత్రం ద్వారా వ్యక్తం కావాలి. కరెంట్ కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఉన్నది లేని మీరు ఎట్లా చెప్తారు? అదిగో ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, అంతే.
అర్థం చేసుకుంటున్నాం. ఫ్యాన్ తిరుగుతుంది కనుక కరెంట్ ఉందని తెలుసుకుంటున్నాం. చెయ్యి కదులుతుంది కనుక ఆత్మ ఉన్నదని తెలుసుకుంటున్నాం. వాక్ మాట్లాడగలుగుతుంది కనుక ఆత్మ ఉన్నదని తెలుసుకుంటున్నాం. కళ్ళు చూడగలుగుతుంది కనుక ఆత్మ ఉన్నదని తెలుసుకుంటున్నాం. అంటే ఈ క్షేత్రం ఏదైతే ఉందో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో, ఈ క్షేత్రం ఎప్పుడైతే కదులుతుందో, చైతన్యం మాత్రంగా ఉందో, అప్పుడు తెలుసుకుంటాం ఇందులో ఆ చైతన్యం, ఆత్మ చైతన్యం, ఆ పరమాత్మ చైతన్యం ఉంది అని. కాబట్టి ఆ పరమాత్మ నేనే అని నా చెప్పుకున్నాను కదా. కాబట్టి నేను ఈ క్షేత్రం ద్వారా వ్యక్తమవుతున్నా, అవ్యక్తమైనటువంటి నేను ఈ క్షేత్రం ద్వారా వ్యక్తమవుతున్నాను. సరే, ఇక మూడవది ఏంటి? పరమాత్మ ఏం చేస్తుంటాడు, ఏమిటి ఆయన పనులు? పరమాత్మకి ఏమైనా పనులు ఉంటాయా? ఆయనకి ఏ పనులు లేవు. ఈ సృష్టి స్థితి లయాలు కూడా ఆయనకి లేవు. మనం అనుకోవటమే తప్ప ఆయనకి మాత్రం ఈ పనులు లేవు. ఆయనకి ఏమైనా అవసరాలు ఉన్నాయా? ఆయనకి ఏమైనా తిండి తిప్పలు ఏమైనా కావాలన్నా? ఆయనకి ఏమైనా జబ్బులు కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తాయా? లేదా ముసలితనం ఏమైనా వచ్చుద్దా? రాదు. ఎందుకని? ఆయనకి దేహం అనేటువంటిది లేదు. దేహం ఉంటేనే ఆకలి, దేహం ఉంటేనే దప్పిక, దేహం ఉంటేనే ముసలితనం, దేహం ఉంటేనే జబ్బులు, దేహం ఉంటేనే మరణం. ఈ వికారాలన్నీ కూడా దేహం ఉన్నప్పుడే. మరి దేహమే లేనటువంటి పరమాత్మకి, ఒక ఆకారమే లేనటువంటి పరమాత్మకి, ఓ స్థూలమైనటువంటి భాగం లేనటువంటి పరమాత్మకి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మకి ఏం కావాలి? ఏమక్కర్లా. కానీ ఆయనకి బుద్ధి కనుక ఉన్నట్లయితే మనకున్నట్టుగానే ఏదో అది కావాలి ఇది కావాలని కోరిక ఉంటుంది. కానీ అది ఆయనకి లేదు. ఆయన బుద్ధి కూడా లేనటువంటి వాడే. కానీ మనస్సు ఉందా? మనస్సు లేనటువంటి వాడే. ఇంద్రియాలు లేనటువంటి వాడే. దేహమే లేనప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయి? ఏమీ లేవు. మరి ఏమీ లేనటువంటి ఆయనకి ఏమి సంపాదించుకోవాలి? ఇక్కడ ఏం ఖర్చు పెట్టాలా? ఏం భోగాలు అనుభవించాలా? ఎవరితోటి మాట్లాడాలా? ఆయనకంటే వేరుగా రెండో వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయనకంటే వేరుగా రెండవది ఏదీ లేదు. ఉన్నదంతా ఒక్కటే. ఏకమేవ అద్వయం నేహనానాస్తి కించన అన్నారు. కనుక ఉన్నదంతా ఒక్కటే అయినటువంటి పరమాత్మ కనుక ఆ పరమాత్మకి ఏ కోరికలు లేవు, ఏ తిండి తిప్పలు అవసరం లేదు, ఏ వస్తువులు కొనుక్కోవాల్సిన పని లేదు, ఏ ఆహారాన్ని సంపాదించుకోవాల్సినటువంటి పని లేదు, ఏ రోగాలు లేవు, ఏ ముసలితనము లేదు, ఏ కర్మలు చేయవలసినటువంటి పని లేదు. దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క వృత్తులన్నిటికీ, అంటే వాటి పనులకి కేవల సాక్షిగా ఉండటం తప్ప ఆయనకి ఏమీ పని లేదు. కానీ అదేమైనా పని అంటే అది కూడా పని కాదు. ఎందుకని? ఇప్పుడు మన కళ్ళు తెరుచుకున్నాయనుకో, ఊరికి అట్లా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరన్నా చూస్తే వాళ్ళ గురించినటువంటి ఆలోచన వస్తుంది. వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ, అప్పుడు అట్టన్నారా ఇప్పుడు ఇట్టన్నారు. కానీ దాన్ని పోయే వాళ్ళు ఎవరైనా చూసామనుకో మనకేమి రాదు. ఎందుకని? వాళ్ళు ఎవరో మనం ఎవరో మనకు అసలు తెలియదు. అదే ప్రకారంగా ఇప్పుడు అక్కడ చూస్తే నువ్వు కేవల సాక్షి అవుతావు, ఇక్కడ చూస్తేనేమో కేవల సాక్షిలో ఏదో ఆలోచన వస్తుంది. మరి పరమాత్మ ఏ ఆలోచన లేకుండా ఊరికి అట్లా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటాడంటే నిజంగా చూస్తూ ఉంటాం కాదు, ఊరికి అట్లా ఉంటాడని అర్థం. దాన్నే కేవల సాక్షి అని అంటారు. ఈ విధంగా పరమాత్మని గురించినటువంటి ఆలోచన చేయటానికి, ఆ పరమాత్మని నేనేనని, నేను ఒక ఆకారం లేకుండా, ఒక రూపం లేకుండా, ఏ రకమైనటువంటి అవయవాలు లేకుండా, కేవలంగా అవ్యక్తంగా ఇదిగో ఈ దేహంలో ఉన్నానని, ఉండి నేను ఏ పని చేయటం లేదు, నాకే అవసరాలు లేదు అని ఇలా నిరంతరం కూడా భావిస్తూ ఉండాలి. ఇక్కడ నేను చెప్పినటువంటి దాంట్లో ఒక చిన్న మాట జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది. అది ఆకారంలో ఉంటుంది, అంటే ఆకారం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. దానికి ఏ పని లేదు అని అన్నారంటే మీరు దానికంటే వేరవుతారు. కానీ ఆత్మనే నేను ఎలా ఉన్నాను అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను, సర్వవ్యాపకంగా ఉన్నాను, స్వయం ప్రకాశంగా ఉన్నాను అని, అలాగే నాకు ఏ పని లేదు, ఏ అవసరం లేదు, ఏ కోరిక లేదు అని ఇలా కనుక భావిస్తూ ఉంటే ఆ ఆత్మ మనం అయిపోవటానికి చాలా దగ్గర అయిపోతాం.
ఎల్లప్పుడూ కూడా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. నీవు ఆత్మను తెలుసుకోవడం కాదు, నీవు ఆత్మయుండు. నీవు ఆత్మయున్నప్పుడు నీ లక్షణాలు ఏమిటో, అంటే ఆత్మ యొక్క లక్షణాలే నీ లక్షణాలు, ఆ నీ లక్షణాలు ఏమిటో వాటిని విచారిస్తూ ఉంటావు. అప్పుడు ఏమవుతుంది, ఈ దేహం కన్నా నువ్వు వేరవుతావు. ఇప్పుడు ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అని అంటే మనమేమి ఇక్కడ కూర్చుంటాం, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అని అనుకుంటాం. నేను సూక్ష్మాతి సూక్ష్మం అని అంటే అప్పుడు ఏం చేస్తాం, ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వేరుగా ఉన్నటువంటి ఆత్మనైనటువంటి నేను సూక్ష్మాతి సూక్ష్మం అనేటువంటి భావన వస్తుంది. ఈ ప్రకారంగా మనం ఆ పరమాత్మకి దగ్గర కావాలి. ఇదే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అని చెప్పింది. అంటే ఈ ఆధ్యాత్మ జ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం, ఆత్మను నేనే అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నిత్యత్వం ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని అంటే ఈ రకమైనటువంటి భావన చేయాలి. దీనికే 3 క్వశ్చన్స్. భగవంతుడు అంటే ఎవరు, లేదా పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ, ఎలా, ఏమి అన్నీ ఏ మీదనే వస్తాయి. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఆ పరమాత్మ నేనే, ఇదిగో ఇట్లా ఉన్నాను, నేనేం చేయటం లేదు అనేటువంటి భావన మనకు రావాలి. అయితే ఈ అధ్యాత్మ జ్ఞానం నిత్యము ఉండాలి అని అంటున్నారు, బాగానే ఉందండి. నిత్యము ఈ జ్ఞానం మనలో ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి అని అంటే నిత్యము కూడా ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి. శ్రవణం చేయడానికి కుదరనటువంటి వాళ్ళు ఏం చేయాలండి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీకు అంతకంటే మార్గం లేదు కనుక. అధ్యయనం చేసినంత మాత్రాన పూర్తిగా అర్థం కాదు, శ్రవణం కనుకైతే పూర్తిగా అర్థమవుద్ది. సందేహాలు కనుక వస్తే తీర్చుకోవచ్చు. అందువల్ల నిత్యము కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, అలాగే విచారణ చేస్తూ. విచారణ అంటే ఇందా చెప్పినటువంటి 3, ఎక్కడ, ఎలా, ఏమి, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి విచారణ చేస్తూ ఇలా కనుక నిత్యము ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్థితిలో ఉండొచ్చు, ఈ ఆత్మస్థితిలో మనం ఉండొచ్చు. చూడండి మనకి ఎంత తేలిగ్గా భగవానుడు చెప్తున్నాడు. దీన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కడైనా మన లోపమే కానీ దాంట్లో ఏమైనా సందేహం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ప్రతిరోజు ఆత్మగా కనుకుంటే, ప్రతినిత్యము ఆత్మగా కనుకుంటే నువ్వు ఆత్మగా ఎందుకుంటావు? కొంతకాలానికి ఆత్మగా ఉండిపోతావు. కానీ మనం ఏం చేస్తామనంటే బ్రేక్లు ఇస్తుంటాం, మధ్య మధ్య బ్రేక్స్. ఆ బ్రేక్లు ఉండకూడదు. ఏదో సీరియల్స్లోనో కార్యక్రమాల్లోనో బ్రేక్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం బ్రేక్ ఉండకూడదు. అది ఆధ్యాత్మిక రంగం. ఆధ్యాత్మిక రంగం బ్రేకులు లేకుండా అలా నిరంతరాయంగా సాగిపోతూ ఉండాలి. ఇదే కాబట్టి జ్ఞాని యొక్క అత్యుత్తమమైనటువంటి లక్షణం ఇది. నేను ఆత్మను, పరమాత్మను, ఇది నా స్వరూపం అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో, నేను ఆత్మను, పరమాత్మను, నా స్వరూపం ఇది అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఎప్పుడో ఒకప్పుడు కలగటం కాదు, ఎప్పుడు ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణము ఉండాలి. కానీ ప్రతి క్షణము అనేటువంటిది ఈ సామాన్యులైనటువంటి వాళ్ళకి, గృహస్థులైనటువంటి వాళ్ళకి కొంత అసాధ్యం. అందువల్ల ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా కనీసం గుర్తున్నప్పుడల్లా ఆ భావంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే ఇక్కడ ఏం చేశారంటే నిత్యత్వం అన్నారు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నారు. అంతేగా నిత్యము ఉండాలి అనేటువంటిది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేహేంద్రియాలన్నీ కూడా ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాయి. మనసు ఎప్పుడు ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అవి ఎప్పుడు ఎలా ఉన్నా, దేహం ఏ పనులు చేస్తున్నా, మనసు ఏ ఆలోచనలు చేస్తున్నా, బుద్ధి ఏమి విచారణ చేస్తున్నా, మనం మాత్రం మన యొక్క నిజస్వరూపంలో, స్వస్వరూపంలో నిలిచి ఉండాలి. ఆత్మగా, పరమాత్మగా ఉండిపోవాలి.
సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యంగా ఉండిపోవాలి. మనం నిరంతరము ఎలా గాలి పీలుస్తూ ఉంటామో వదులుతూ ఉంటామో, రోజు ఎలా తిండి తింటూ ఉంటామో, రోజు ఎలా నిద్రపోతూ ఉంటామో, ఆ ప్రకారంగా అలవాటుగా ఎవరు గుర్తుపెట్టుకుంటామా? ఏమక్కర్లేదు, అలవాటుగా తింటాం, అలవాటుగా నిద్రపోతాం, అలా అలవాటుగా సహజ సిద్ధంగా ఆత్మగా ఉండిపోవాలి. కాబట్టి నీవు ఏ పనులు చేస్తున్నా, ఏ ఆలోచనలు చేస్తున్నా, భగవంతుని స్మరణ, ఆత్మస్మరణ, పరమాత్మ స్మరణ నేపథ్య సంగీతం లాగా ఎల్లప్పుడూ కూడా జరిగిపోతూ ఉండాలి. స్టేజీ మీద నాటకం వేస్తామంటే నేపథ్య సంగీతం వినపడతా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అట్లా ఆ సంగీతం వస్తానే ఉంటుంది. అప్పుడప్పుడు పెంచుతారు, అప్పుడప్పుడు తగ్గిస్తారు, మొత్తం మీద మాత్రం అది వస్తానే ఉంటుంది. అదే ప్రకారంగా ఇక్కడ నేపథ్య సంగీతం ఎప్పుడు కూడా నేను ఆత్మను, నేను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యాన్ని అని ఇలా నిరంతరం కూడా ఆ ఆత్మ భావనలో ఉండాలి. అనుకోవటం కాకుండా ఆ భావనలో ఉండాలి. భావన రావటం లేదంటే అనుకోండి, ముందు అనుకోగా 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 భావన కూడా వస్తుందన్నమాట. సముద్రంలో పడవ ఎటు తిరుగుతున్నా కూడా దాంట్లో దిక్సూచి ఉంటుంది. పడవ ఏ మార్గాన మరి దిక్సూచి మాత్రం ఎప్పుడు ఉత్తరాన్ని చూపిస్తుంది. నువ్వు పడవ కానీ గబుక్కుని తిప్పావనుకో, గబుక్కుని అది తిరుగుతుంది. దాని నుంచి ఇట్లా ఉన్నది, మళ్ళీ నువ్వు ఇటు తిప్పావనుకో, తిప్పితే మళ్ళీ అటు చూపించదు, మళ్ళీ ఇటు తిరుగుద్ది. అంటే దిక్సూచి ఎప్పుడు కూడా, దిక్సూచి అని ఎందుకన్నారంటే దిక్కుని సూచించేది, దిక్కుని చూపించేది, అందుకని దాన్ని దిక్సూచి అన్నారు. కాబట్టి పడవ ఎటైనా తిరగవచ్చు, కానీ అదిగో ఆ దిక్సూచి మాత్రం ఉత్తరం వైపుకే ముందు చూపిస్తుంది. ఎందుకనంటే సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వాడు చాలా దూరం పోయిన తర్వాత వాడికి దిక్కులు తెలియదు. ఎందుకంటే అంతా నీళ్ళే. ఇక్కడంటే మనకి ఇళ్ళు, వాకిళ్ళు, రోడ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అన్నీ గుర్తులేదు. కానీ అక్కడే ఉన్నాయి గుర్తులు ఏమీ లేవు. కాబట్టి నీళ్లు మాత్రం ఉంటుంది, ఆకాశం ఉంటుంది. అందుకని చెప్పి అక్కడ దిక్సూచి పెట్టుకుంటారు వాళ్ళు. అది ఎప్పుడు కూడా నార్త్ వైపు చూపిస్తుంటుంది. అది దిక్సూచి కనుక నార్త్ వైపు చూపిస్తే ఎదురు వైపు ఏదో, అటేదో, ఇటేదో మనకు తెలిసిపోయింది. ఒకవైపు తెలిస్తే చాలు, అన్నీ తెలుస్తాయి అన్నమాట. అదే ప్రకారంగా ఈ జీవన నౌక, ఈ సంసారం అనేటువంటి సముద్రంలో ఎడదిరుగుతున్నా సరే మన మనస్సు అనేటువంటి దిక్సూచి మాత్రం ఎప్పుడు కూడా అదిగో ఆ పరమాత్మ వైపుకే చూస్తూ ఉండాలి. అక్కడ ఉత్తరం, ఇక్కడ ఉత్తరం తరించిపోయేటువంటి దిక్కు పరమాత్మ. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఈ మనస్సు అనేటువంటి ముళ్ళు ఎప్పుడు కూడా పరమాత్మనే చూపిస్తూ ఉండాలి. అదే జ్ఞాని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణంగా ఇక్కడ చెప్పారు. ఇక రెండవ లక్షణం తత్వజ్ఞానార్థ దర్శనం అన్నారు. తత్వజ్ఞానం వల్ల కలిగేటువంటి అంతిమ ప్రయోజనం ఏముందో దాని మీద దృష్టి పెట్టు. తత్వజ్ఞాన అర్థ దర్శనం. తత్వజ్ఞానం ఏం చెబుతుందో, అర్థం అటు దాని యొక్క ఫలితం ఏమిటో, దర్శనం దాన్నే దర్శిస్తూ ఉండాలి. మరి తత్వజ్ఞానార్థ దర్శనం అని అంటే తత్వజ్ఞానం వల్ల అంటే ఆత్మజ్ఞానం వల్ల అంతిమ ప్రయోజనం ఏమిటి? మోక్షం. తత్వజ్ఞానం వల్ల అంతిమ ప్రయోజనం మోక్షం, జన్మరాహిత్యం, శాశ్వత ఆనందం. కాబట్టి జ్ఞాని ఎప్పుడు కూడా మోక్ష ప్రాప్తిని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అందుకనే సాధన చతుష్టయ సంపదలో తీవ్ర ముముక్షత్వం అని చెప్పారు. ఆ ముముక్షత్వం ఎట్లుండాలంటే తీవ్రంగా ఉండాలి. నాకు కూడా మోక్షం కావాలండి అని కాదు, నువ్వు చెప్పక్కర్లా ఇతరులకి, కానీ నీ లోపల మనస్సులో ఏముండాలంటే ఏమైనా సరే, 600 అయినా సరే, 106 అయినా సరే నాకు మోక్షమే కావాలా అనేటువంటి ఆ పట్టుదల, ఆ భావన, ఆ స్థిర నిశ్చయం మనలో ఉండాలి. జ్ఞాని ఎప్పుడు కూడా మోక్షాన్ని గురించినటువంటి ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఆ మోక్షం మీదనే దృష్టి పెట్టాలి. ఎలాగైనా సరే ఈ జన్మలోనే మోక్షం పొందాలని, ఈ సంసార జన్మమరణ చక్రం నుంచి తప్పించుకోవాలని, మళ్ళీ జన్మంటూ లేకుండా ఈ జన్మ రాహిత్యాన్ని పొందాలని, నిరంతరం కూడా నిత్యమైనటువంటి ఆనందంలో, ఆత్మానందంలో, బ్రహ్మానందంలో ఓలలాడాలని, ఇలా ఎవరైతే తపన పడుతూ ఉంటారో మోక్షాన్ని పొందాలని, జన్మరాహిత్యాన్ని పొందాలని, శాశ్వత ఆనందాన్ని పొందాలని ఎవరైతే తపన పడుతూ ఉంటారో, ఎవరైతే దాని మీదనే దృష్టి పెడుతూ ఉంటారో, అదిగో అటువంటి వారే మోక్షాన్ని పొందడానికి తగినటువంటి అసలు నిజంగా అర్హులు వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే
ఆ మోక్ష మార్గాన్ని చూపించేటువంటి గురువుల్ని వెతుకుతారు, వాళ్ళని ఆశ్రయిస్తారు. కాబట్టి ఈ మోక్షం మీద తీవ్రమైనటువంటి అపేక్ష ఉండాలి, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉండాలి. అదిగో అటువంటి వాళ్ళే సద్గురువుల్ని వెతుక్కొని ఆశ్రయించి వాళ్ళ ద్వారా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఈ మోక్ష మార్గాన్ని తెలుసుకొని వాటిని సాధన చేసి చివరికి తమ అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకుంటారు. మోక్షాన్ని అందుకోవటం అంటే అప్పుడే సాధ్యం, అంతే తప్ప ఏ రకమైనటువంటి ఆ తీవ్ర తపన లేకుండా మోక్షాన్ని అందుకోవటం కుదిరే పని కాదు. సాధారణంగా మనకి ఏమనిపిస్తుందంటే ఎంత విన్నా మోక్షాన్ని అందుకోవడానికి తేలిక మార్గం ఏమైనా ఉందేమో అని చూస్తాం. చెప్పింది ఏదైనా ఆచరిస్తేనే మనం అవి ఆచరించాం, కానీ ఇంకేమన్నా 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 అనేటువంటి భావంలో ఉంటాం. దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం, ఇంతకుముందు చెప్పాం ఏమిటి, నిత్యము కూడా ఆధ్యాత్మ జ్ఞానం ఉండాలి, అదిగో నిత్యము కూడా ఆ మోక్షాన్ని అందుకోవాలనేటువంటి తపన ఉండాలి. మరి ఈ రెండు మనకు ఉన్నాయా? ఉంటే చాలు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ లేకపోతే దాన్ని మనం అలవర్చుకోవాలి. కాబట్టి ఇలాంటి నిశ్చయం, ఈ మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలనేటువంటి దృష్టి ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఒకవేళ గురువు తటస్థపడినప్పటికీ కూడా, లేక తన ఎదురుగానే గురువు ఉన్నప్పటికీ కూడా, శాస్త్రాలు చెవిన పడుతున్నప్పటికీ కూడా వాటికి ఏమీ విలువ ఇవ్వకుండా తమ యొక్క సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి జీవితాన్నే గడుపుతూ ఉంటారు. కాబట్టి మన లోపల ఉన్నటువంటి భావాలు ఏవో ఆ భావాలను బట్టే కోరికలు, ఆ కోరికలను బట్టే అతని యొక్క చేతలు ఉంటాయి. మన లోపల ఏ భావం అయితే ఉందో ఆ భావాన్ని బట్టి కాదు మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువుని కావాలని కోరుకునేది. అది కావాలని కోరుకున్నటువంటి వాడు కాదు ఆ వస్తువు కోసం ప్రయత్నం చేసేది, తెచ్చుకునేది, అనుభవించేది. అదే ప్రకారంగా ఇక్కడ మోక్షమే కనుక నీ లోపల ఉన్నటువంటి భావమై, మోక్షాపేక్ష నీకు ఉన్నటువంటి భావమై, మోక్షం కావాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన కోరిక ఉండి దానికోసం నువ్వు కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఆ మోక్షం అనేటువంటి తప్పకుండా లభిస్తుంది. నీ కోరిక ఏదైతే ఉందో నువ్వు దాన్ని ఎట్లా పొందాలని ఆలోచిస్తావు, దానికోసం అందరినీ అడుగుతావు, తెలుసుకుంటావు, ఆచరణ చేస్తావు, అందుకుంటావు. ఇప్పుడు ఇల్లు కట్టించాలని అనుకున్నాడు అనుకోండి, ఇల్లు కట్టించాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఇంటి ప్లాన్లు చూసుకుంటాడు, ఏ రకమైన పద్ధతిలో ఉంటే బాగుంటుందని ఇంజనీర్ చేత ప్లాన్ వేయిస్తాడు. ఆ తర్వాత ఎవరైనా ఇల్లు కడుతున్నారనుకోండి, వాళ్ళు పిలవాల్సిన పని లేదు, పిలవకపోయినా సరే లోపలికి పోతాడు, పోయి అన్ని విషయాలు కనుక్కుంటూ ఉంటాడు. ఆ ఇల్లు ఎట్లా ఉందో చూస్తాడు. అది కనుక బాగా ఉంటే ఇదిగో ఈ రకంగా మనం కూడా కట్టిద్దాం అనుకుంటాడు, లేకపోతే ఇట్లా కాకుండా అట్లా కాకుండా ఇట్లా చేద్దాం అనుకుంటాడు. అంతేకాదు ఇటుకల రేట్ ఎంత, సిమెంట్ రేట్ ఎంత, ఇనుము రేట్ ఎంత, ఇసుక రేట్ ఎంత, ఇవన్నీ కూడా విచారణ చేస్తాడు. కూల్ రేట్లు ఎంతో అడిగి తెలుసుకుంటాడు. ఏ మేస్త్రి అయితే నమ్మకంగా పనిచేస్తాడు అని తెలుసుకుంటాడు. మరి తగినంత డబ్బులు కూడా సమకూర్చుకుంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇల్లు కట్టించాలనేటువంటి కోరిక తీవ్రంగా ఉండటం వల్ల, కట్టించాలి అనేటువంటి నిశ్చయం అతనిలో ఉండటం వల్ల. కాబట్టి ఒక నిశ్చయం వల్ల ఉంది అని అంటే దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఆ నిశ్చయం కనుక మనకు లేకపోయినట్లయితే అంత ప్రయత్నం మనం చేయాలి. అదే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నటువంటి వాడు ఉన్నాడు, చాలా కాలం నుంచి అనుకుంటున్నాడు, ఇప్పుడు ఇక తప్పదు, ఇక చెయ్యాలి, అమ్మాయి కూడా వయసు పెద్ద అయిపోయింది, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపడానికి వీలు చేయాలనుకున్నాడు. అలా నిశ్చయానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ మ్యారేజ్ బ్రోకర్లు ఉన్నారు, ఏమేమి సంబంధాలు చెబుతున్నారు, వాళ్ళ అబ్బాయిల బయోడేటా ఏంటి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమిటి, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మరి మంచివాడా కాదా, కాబట్టి వాళ్ళు ఎంత కట్టం అడుగుతారు అని ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఈ ఆలోచనలన్నీ దేనికి? తాను కోరుకున్నటువంటి ఆ కార్యాన్ని సఫలం చేయటం కోసం, ఆ కుమార్తె పెళ్లి అనేటువంటిది చేయటం కోసం. కాబట్టి ఇలా పెళ్లి అని అనుకుంటే పెళ్లి సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లు అనుకుంటే ఇంటి సంబంధమైనటువంటి విషయం, అదేవిధంగా మోక్షం అని అనుకుంటే మోక్షానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి మోక్ష ప్రాప్తి కావాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఉన్నటువంటి సాధకుడు ఆ మోక్ష మార్గాన్ని చూపించేటువంటి గురువుని వెతుక్కుంటాడు ముందు. ఎందుకంటే గురువు లేకుండా ఈ మోక్ష మార్గం అనేటువంటి తెలిసేటువంటి అవకాశం లేదు. ఆ గురువుని ఆశ్రయించి గురుసేవ చేస్తాడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. గురువు చూపినటువంటి మార్గం
లక్ష్యాన్ని, పరమలక్ష్యాన్ని, ఆ మోక్షాన్ని అందుకుంటాడు, తన స్వస్థితిని అందుకుంటాడు, ఆ జన్మ రాహిత్యాన్ని పొందుతాడు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు నిరంతరం కూడా ఈ మోక్షాపేక్ష, ఈ తీవ్రమైనటువంటి ముముక్షత్వం, ఈ మోక్షాపేక్ష బాగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి. దృష్టి మొత్తం కూడా ఆ మోక్షం మీదనే ఉండాలి. ఆ ఉండటం కూడా తీవ్రంగా ఉండాలి. అయితే ఎంతమందో వేదాంతాన్ని వింటూ ఉంటారు, అధ్యయనం చేస్తూ ఉంటారు, గురువులను వెతుక్కుంటూ ఉంటారు, గురు సేవను కూడా చేస్తూ ఉంటారు, వారి ద్వారా ప్రవచనాలను కూడా వింటూ ఉంటారు, ఉపదేశాలని పొందుతారు. అంత మాత్రాన వాళ్ళందరినీ తీవ్ర ముముక్షులు అనడానికి వీల్లేదు. కొంతమంది కుతూహలం కొద్దీ వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను వెళ్దాం, వాళ్ళందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుందాం, వాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేద్దాం అనేటువంటి భావంతో ఉంటారు. కొంతమందికి సరదా, చూద్దాం ఇది కూడా ఏముందో చూద్దాం అని సరదాగా ప్రవేశించవచ్చు. కొంతమంది ఇందులో విషయాలు తెలుసుకొని పండితులుగా గౌరవాన్ని పొందామని, 10 మంది చేత గౌరవించబడదామని అనుకోవచ్చు. కొంతమంది దీన్ని వ్యాపారంగా మార్చుకొని లాభాల పంట పండించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందో చూద్దాం అని అనుకోవచ్చు. అయితే ఈ రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళందరూ తీవ్రమైనటువంటి ముముక్షువులు కాదు. తీవ్రమైనటువంటి ముముక్షువులు ఈ రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళలో కొద్దిమంది ఉంటారు. అలా అందరూ కూడా ఈ రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళు, ఈ రంగంలో నడుస్తున్నటువంటి వాళ్ళు, ముందుకు వెళుతున్నటువంటి వాళ్ళు ఈ తీవ్ర ముముక్షత్వం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. జ్ఞాని అనేటువంటి వాడు అలా ఉండాలి. అలా ఉన్నటువంటి వాడే జ్ఞాని అవుతున్నాడు. తగలబడుతున్నటువంటి ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి, బయటపడాలని ఎలా అయితే తాపత్రయం చెందుతారో, అలాంటి సమయంలో డబ్బులు ఉన్నాయి, అదిగో ఆ వస్తువులు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, ఇవన్నీ చూడరు. ఎందుకంటే ఇవన్నీ తీసుకొని పోవాలంటే అడుగుతుంది. అందుకని ముందు మనం తప్పించుకుందాం, మన ప్రాణాలు దక్కితే చాలు అనేటువంటి ఆలోచనతో ఎట్లయితే తగలబడుతున్నటువంటి ఇంట్లో నుంచి బయటికి రావాలనేటువంటి తపన ఎలా ఉంటుందో, నీటిలో మునిగి ఉన్నటువంటి వాడు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైనటువంటి వాడు బయటపడటానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అజ్ఞానంతో కూడినటువంటి సంసార బంధం నుంచి త్వరగా ముక్తి చెందాలి, త్వరగా విముక్తిని చెందాలని ఆవేదన పడేటువంటి వాడు, ఆర్తితో ఏడ్చేటువంటి వాడు, అదిగో అటువంటి వాడే మోక్ష. అబ్బబ్బా వద్దు, నాకు వద్దు, నాకు ఈ సంసారం, నాకు ఈ గోళ, నాకు ఈ గందరగోళం, నాకు ఈ ప్రపంచం, నాకు ఈ దేహం, ఈ రోగాలు, రష్టులు, ఈ వ్యవహారాలు నాకు వద్దు 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 అనేటువంటి తీవ్రమైనటువంటి ఆ భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళ తీవ్రమైనటువంటి మోక్షత్వాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఈ మోక్షం పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండాలి. ఏ విధంగా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో ఒకప్పుడు మనం కనుక ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే భగవంతుడే మనకు అవకాశం కూడా కల్పిస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం ఆ తీవ్ర ముముక్షత్వాన్ని కలిగి ఉండాలి. నది ఎన్ని వంకరలు తిరిగినా చివరికి సముద్రానికే పోతుంది. ఎందుకంటే గమ్యస్థానం సముద్రం. అదేవిధంగా సాధకుడు జీవితంలో ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా, ఎలా తింటున్నా, ఎలా తిరుగుతున్నా ముక్తిని అందుకోవడానికి తగిన మార్గంలోనే ప్రయాణం చేయాలి. అదే తత్వజ్ఞానార్థ దర్శనం అంటే. నిరంతరం కూడా ఆత్మవిచారణ చేస్తూ అందులో ఉన్నటువంటి లోతుల్ని గ్రహిస్తూ. ఇక్కడ ఆత్మవిచారణ అంటే శాస్త్రం తెలుసుకోవటం మాత్రమే కాదు, శాస్త్రాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని సరైనటువంటి పద్ధతిలో మనకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకొని ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మన జీవితంలో ఆచరించాలి అనేటువంటి ఆ తీవ్రమైనటువంటి భావన ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని అందుకుంటారు. ఎవరైతే నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కారణంగా వచ్చేటువంటి ఫలితం మీద తీవ్రమైనటువంటి ఆసక్తిని, అంటే ఆ మోక్షం మీద తీవ్రమైనటువంటి ఆసక్తిని, పట్టుదలని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని అందుకుంటారు. ఈ ప్రకారంగా ఇంతవరకు చెప్పినటువంటి 20 లక్షణాలు జ్ఞానం అన్నారు. దీనికి వ్యతిరేకమైనంతా అజ్ఞానం. ఏతజ్ఞానం ఇది ప్రోక్త, ఇదంతా జ్ఞానము అని చెప్పబడతా ఉంది. దీనికి వేరైనటువంటిది అజ్ఞానం. నిజంగా ఇవి జ్ఞాన సాధనలు, కానీ ఇది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మ గురించి చెప్పడం, కానీ జ్ఞాన సాధనలు. అయితే భగవానుడు దీనికి జ్ఞానం అని గౌరవనామాన్ని ఇస్తున్నాడు. ఈ సాధనలకి జ్ఞానం అనేటువంటి పేరునే భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఒక గృహస్థుడు వంట వాడినట్ట
చక్కగా రోజు కూడా బ్రహ్మాండంగా వండి పెడుతున్నాడు. ఆ వంట వాడి చెయ్యి హస్తవాసి అట్లాంటిది. ఈయనకి ఏదేది ఇష్టమో వాటి అన్నింటినీ కూడా చక్కగా వండి పెడతా ఉన్నాడు. అలా వండి పెడతా ఉంటే ఈయన కమ్మగా బాగా సృష్టిగా తిని అన్నదాత సుఖీభవ అంటున్నాడు. వాడెవరు? వంటవాడు. ఆ ఇచ్చినటువంటి వస్తువులు, కూరగాయలు, బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ ఎవరేంటి? ఈయన. ఆ పొయ్యి గియ్యి అన్నీ ఈయన. మరి వాడు చేసినందుకు జీతం కూడా ఇస్తున్నాడు. మరి అయితే అతడు అన్నదాత అవుతాడా? ఆహా, అతడు అన్నదాత కాడు. ఎందుకని? వాడికి కూడా ఈయన అన్నం పెడుతున్నాడు. ఈయన తింటున్నాడు, వాడిని కూడా తినమంటున్నాడు. అందుకని అన్నదాత ఆయన కాడు. అయితే ఈయన అవుతాడు. కానీ మరి ఎందుకని ఈయన అన్నదాత సుఖీభావాన్ని వాడిని అంటున్నాడు అని అంటే, ఎందుకనంటే రుచిగా వండి వడ్డిస్తున్నాడు కాబట్టి ఆయన సంతోషంతో అతనికి ఆ గౌరవాన్ని ఇస్తున్నాడు అన్నదాత అని. అదేవిధంగా జ్ఞాన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఈ జ్ఞాన లక్షణాలు అన్నింటినీ కలిపి జ్ఞానం అంటున్నాడు భగవాన్. ఎవరైతే ఈ 20 లక్షణాలు సాధన చేస్తారో అటువంటి వాళ్ళు నిజంగా జ్ఞానులు అవుతారు. ఈ 20 లక్షణాలు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు జ్ఞానులే అవుతారు. ఇందులో ఏ సందేహం లేదు. అయితే అలాగని భయపడాల్సినటువంటి పని లేదు. ఈ 20 లక్షణాలని కూడా ఒక్కసారిగా సాధించడం, ఒక్కసారిగా అలవర్చుకోవడం ఏ మానవ మాత్రుడికి సాధ్యం కాదు. ఇప్పటికే ఆ లక్షణాలు అంటే సాధ్యం, కానీ మరి కొత్తగా ఈ లక్షణాలు అన్నింటినీ అలవర్చుకోవాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. అసలు నిజంగా అంత అవసరం కూడా లేదు. మరి ఏం చేయాలండి? ఇందులో ఏదో 1-2 లక్షణాలని సాధనపూర్వకంగా మీరు కనుక ప్రయత్నించినట్లయితే చాలు. ఏమవుతుంది? మిగిలినటువంటి లక్షణాలన్నీ కూడా అప్రయత్నంగానే మనల్ని వరించి వస్తాయి. మనం కనుక 1-2 లక్షణాలు కనుక బాగా సాధనపూర్వకంగా ప్రయత్నించి మనం కనుక అలవర్చుకున్నట్లయితే మిగిలిన లక్షణాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చేస్తాం. మరైతే వేటి ఎంచుకోవాలండి? నేను మళ్ళీ సందేహం. 1-2 అన్నారు కదా, దేన్ని ఎంచుకోవాలండి? వాళ్ళ అభిరుచి, వాళ్ళ అనుకూలతలు. ఇదిగో ఇది నాకు ఇష్టం, ఇది నాకు తేలిక. నీకు ఇష్టమైనటువంటివి, మీకు తేలికైనటువంటివి, ఇష్టము తేలిక రెండు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోండి. ఆ లక్షణాలను బట్టి, ఆ లక్షణాలు కనుక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు తేలిక కదా, పైగా ఇష్టం కదా, అందుకని వాటిని సాధన చేయటం తేలికవుతుంది. అట్లాగనే సాధన చేస్తే 2 లక్షణాలు కనుక సాధన చేస్తే, అందులో పరిపక్వత సాధిస్తే 20 లక్షణాలు కూడా మీలోకి వచ్చేస్తాయి. ఈ లక్షణాలు వేటిలోనైనా సరే మిగిలినటువంటి 18 లక్షణాలు, 2 లక్షణాలు కనుక ఉంటే 18 లక్షణాలు దేన్నైనా సరే అవలేలగా సాధించేటువంటి నైపుణ్యం మీకు కలుగుతుంది. ఎందుకంటే ఈ 2 కూడా చక్కగా సాధించారు కనుక. మరి ఈ లక్షణాలు 20 జ్ఞానమని, వీటికి వ్యతిరేకమైనటువంటి దాన్ని అజ్ఞానమని భగవాన్ తెలియజేశారు. వ్యతిరేకం అంటే ఏమిటి? మనం అక్కడ చెప్పాం అమానిత్వం. అమానిత్వానికి వ్యతిరేకం అభిమానం. మానిత్వం అంటే అభిమానం. అక్కడ అదమ్యత్వం అన్నాం, దానికి వ్యతిరేకం దంభం. అంటే ఇలా అభిమానం, దంభం, హింస, అసహనం, నిజాయితీ లేకపోవటం, గురువుని గౌరవించకపోవటం, గురుద్రోహం చేయటం, చంచలత్వం, ఇంద్రియ చాపల్యం, అహంకారం, భోగాసక్తి, ఈషణత్రయం, దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈషణత్రయం, భేదబుద్ధి, ఇవన్నీ కూడా అజ్ఞాన లక్షణం. 20 లక్షణాలేమో జ్ఞాన లక్షణాలు, ఆ 20కి వ్యతిరేక లక్షణాలన్నీ అజ్ఞాన లక్షణాలు. అజ్ఞాన లక్షణాలు మనం వదిలించుకోవాలి. ఒకవేళ మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకొని, ఈ అజ్ఞాన లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా కనిపెట్టి, ఎందుకంటే ఇతరుల్లో ఉన్నటువంటి లోటుపాట్లు అయితే మనం బాగానే కనిపెడతాం, కానీ మనలో ఉన్నటువంటి లోటుపాట్లుగా భావించాం, అది కూడా ఒక గొప్పతనంగానే భావిస్తూ ఉంటాం. అందుకని ఈ అజ్ఞాన లక్షణాలని వదిలించుకొని జ్ఞాని లక్షణాలని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే క్షేత్రజ్ఞుడి గురించి లేదా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించడానికి మనకి అద్భుతమైనటువంటి అర్హత వస్తుంది. అర్హత ఏమిటి? అసలు జ్ఞానే అయిపోతారు. ఇంతవరకు భగవానుడు క్షేత్రజ్ఞుల యొక్క విషయం చెబుతాను అని ప్రారంభం చేశాడు. క్షేత్రాన్ని గురించి చెప్పాడు, క్షేత్రజ్ఞుని గురించి చెప్పాల. ఆ తర్వాత జ్ఞానము, జ్ఞేయము అనేటువంటి రెండిట్లో జ్ఞానాన్ని గురించి చెప్పాడు. మరి ఇప్పుడు క్షేత్రము, జ్ఞేయము రెండు ఒకటే కనుక ఇక నుంచి ఆ క్షేత్రజ్ఞుడు,
లేదా జ్ఞేయం దాన్ని చెప్పబోతా ఉన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి 3 సెట్లు మొట్టమొదట ఏమిటి? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, ప్రకృతి, పురుషుడు. ప్రకృతి పురుషుడిని కాస్త మర్చిపోదాం. మిగిలిన 4 క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము. ఈ రెండవనే క్షేత్రజ్ఞుడు, జ్ఞేయము, ఈ 2 ఒకటే. వీటిని తెలుసుకోవడం కూడా కష్టం. అందుకని ఏం చేశాడు? క్షేత్రాన్ని చెప్పాడు, క్షేత్రజ్ఞుడు చెప్పకుండా జ్ఞానాన్ని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్షేత్రజ్ఞుడు లేదా జ్ఞేయము దాన్ని చెప్పబోతున్నాడు. దాంతో ఏమైనట్టు? 3 చెప్తే 4 చెప్పినట్టు. ఎందుకని? జ్ఞేయం అనే దాన్ని చెప్తే క్షేత్రజ్ఞుడు కూడా చెప్పినట్టు. అందుకని 3 చెప్పి 4 చెప్పినట్టుగా అదిగో భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి 19వ శ్లోకం వరకు 13 నుంచి 19 వరకు ఈ జ్ఞేయాన్ని లేదా క్షేత్రజ్ఞుడి గురించి చెప్పి ఇదే పరమాత్మ దాన్ని అందుకోవటం కష్టమని ఈ లక్షణాలన్నీ చెప్పింది. కాబట్టి దాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఇక అప్పుడు ప్రకృతి పురుషుల యొక్క విషయానికి 20వ శ్లోకం తర్వాత మనం వెళ్తాం. అందువల్ల మనం ఇక ఈ క్షేత్రజ్ఞుడి గురించి లేదా జ్ఞేయ వస్తువుని గురించి లేదా పరమాత్మ గురించి ఆత్మ గురించి భగవానుడు ఏం చెప్పబోతున్నాడో దాన్ని మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి ఆ జ్ఞేయాన్ని గురించి తెలుసుకుందాం.